2019 టు 24 జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? 2024 తర్వాత కూటమి, బట్ కూటమి అనుకునే దానికన్నా టీడీపీ జనసేన ఇక్కడ బీజేపీ నామమాత్రంగా ఉంది. ఎలా ఉంది వీళ్ళ పరిపాలన? ఎలా ఉంది? ఇప్పుడు వచ్చే పత్రికలు ఎవడ డొప్పాడు కొట్టుకొని అన్నట్టు ఎవడు భజనాడు చేసుకుంటున్నాడు, ఏ పార్టీ భజన వాడు చేసుకుంటున్నాడు. నిజాయితీగా మాట్లాడుకున్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి చూద్దాం. ఆయన ఏమి ఇచ్చాడు నవరత్నాల్లో? ఫస్ట్ది వైఎస్ఆర్ రైతు భరోసా, ఏడాదికి 12,500. కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కొంత స్టేట్ గవర్నమెంట్. టోటల్గా కలిపి ప్రతి రైతు అకౌంట్లో 12,500 పడిపోయినాయి. ఇంక రెండోది ముఖ్యమైనది అమ్మ ఒడి. బడికి వెళ్ళే ప్రతి పిల్లకి 15,000 ఇస్తా అన్నాడు. బట్ మాట మార్చాడా? ఆర్థిక ఇబ్బందులే తర్వాత విషయాలు. ఒక్కొక్క బిడ్డకి ఇచ్చారు. కొన్ని రోజులు 15,000 ఇచ్చారు. అది ఎన్ని రోజులు అనేది మీకు తెలుసు, ఎన్ని సంవత్సరాలు. తర్వాత 13,000 ఇచ్చారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఈవిడి షర్మిల గారు. వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడు అని చెప్పి పట్టుదలతోటి బయటకు వచ్చింది ఈవిడ. బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడంలో సక్సీడ్ అయింది. కొన్ని పథకాలు చేయలేకపోయాడు ఆయన, కొన్ని పథకాలు చేయగలిగాడు. మేజర్ పథకాలు చేయలేకపోయాడు, డబ్బు వరకు ఇచ్చాడు, నో ప్రాబ్లం అంతవరకు. ఇంకా టీడీపీ మేనిఫెస్టో సూపర్ 6 అని మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. ఈ సూపర్ 6లో ఇప్పటికీ 5 నెలలు దాటింది, 6వ నెల. ఎంతవరకు ఈ సూపర్ 6లో ఎంతవరకు వీళ్ళు చేశారు, ఎంతవరకు చేయగలరో చూద్దాం. మొదటి హామీ కింద ప్రతి ఇంటికి 2 నెలల్లో పాత పెన్షన్లో 2,000 కలిపి 7,000 కడికి పెన్షన్ 4,000 ప్లస్ 2,000 3,000 కలిపి 7,000 కడికి ఇస్తా అన్నాడు. జూన్ 1వ తారీఖుని ఇంటికే పెన్షన్ తెచ్చారు. ఫస్ట్ హామీ నెరవేర్చారు, నో ప్రాబ్లం. ఇంకా రెండో హామీ 4,000 పెన్షన్ పెంచారు. దీంట్లోనే ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి 7,000 ఇచ్చారు కాబట్టి 4,000 కానిచ్చి కంటిన్యూ 1వ తారీఖుని పెన్షన్ పడిపోతుంది, నో ప్రాబ్లం. ఎంతవరకు ఈ ఒకేసారి పెంచడం వల్ల జనంలో మంచి పేరు వచ్చింది. చంద్రబాబు ఒకవేళ పెన్షన్ పెంచుతానంటే ఒకేసారి పెంచాడు అని మంచి పేరు వచ్చింది. మొన్న దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఇది రెండో హామీ. ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఇంకెక్కడి నుంచి కంటిన్యూషన్ పడిపోద్ది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వేసే తీరుతారు. ఒకసారి పథకం అమలైన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు, నాకు తెలిసి ఏ గవర్నమెంట్ అయినా. ఇంకా తర్వాత 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1,500 ఇస్తా అన్నారు. ఇది ఇంకా ఏమైందో ఇంకా తెలీదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అని చెప్పి కూటమోళ్ళు మొత్తం వాళ్ళ మీడియా అంతా కోడేకి వస్తుంది. అవి ఎన్ని అప్పులు చేశారు ఏంటి అన్నీ మొన్న వైట్ పేపర్ పెట్టారు. అది నమ్మి వాళ్ళు నమ్మొచ్చు, నమ్మక్కలేకపోతే నమ్మకపోవచ్చు. ఇంకా తల్లికి వందనం పథకం. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 కడికి ఇస్తానని చెప్పి లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూటమి సభ్యులందరూ హామీ ఇచ్చారు. ఇది తల్లికి వందనం పథకం మీద మొన్న ఏపీ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతి మహిళకి వేస్తాను, బడ్జెట్ కూడా అలికేట్ చేశామని చెప్పి లోకేష్ గారు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు. ఇంకా నెక్స్ట్ అన్నదాత సుఖీభవ. ఇది మేజర్, ప్రతి రైతుకి భరోసా. ఇది పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ. ఇది పాత గవర్నమెంట్లో తెలుసు కదా మీకు, వైఎస్ఆర్ రైతు భరోసా 12,500 ఇచ్చేవారు. ఇది 15,000 ఇస్తానన్నారు. ఈ 15,000 వీళ్ళకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొంత డబ్బు ఇస్తుంది, వీళ్ళు కొంత ఇస్తారు. టోటల్గా 15,000.
ఇది కూడా నాకు తెలిసి జనవరి నెలలో పడిపోద్ది. జనవరి నెలలో తల్లికి వందనం, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, ఈ రెండు ఖచ్చితంగా పడే పథకాలు. ఈ రెండు పథకాలు అయితే గ్యాస్ సిలిండర్తో పాటు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, 4000 పెన్షన్ పెంచారు, అన్నదాత సుఖీభవ ఇవన్నీ ఇస్తే 4 హామీలు మంచి హామీలే అమలు చేసినట్టే. ఇంకా మొదటి సంతకం కింద పెట్టిన డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ప్రతి ఇంటికి 1500 రూపాయలు రావాల్సి ఉంది. ప్రతి ఆడపిల్లకి, ఆడబిడ్డ మీద, ఆడబిడ్డ నది కింద ఇంకా హామీలు ఉన్నాయి. ఈ హామీలన్నీ నెరవేరిస్తే ఈ గవర్నమెంట్ మీద గురి కుదురుతుంది. ఈలోపు తొందరపడిపోయి మేము హీరోలు, వాళ్ళు జీరోలు అన్నట్లుగా మాట్లాడదు దయచేసి.